పెసరట్టు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పెసరపిండి, అల్లము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, నూనె. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కొత్తిమీర, పచ్చిమిర్చి కొంచెం పెద్దగా వేసుకోండి, పిల్లలకి అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అల్లం కొంచెం సైజు, ఉల్లిపాయలు కూడా అలాగే సన్నగా కోసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ బాగా కలపాలండి. వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ రాయాలి పెనానికి, ఎక్కువ రాయద్దు, కొద్దిగా రాయాలి. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో తిప్పుకోవచ్చు. పెసరట్టు కొంచెం అంటుకుంటుందండి, అంటుకోకుండా జాగ్రత్తగా తిప్పాలి. కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లము, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ అడుగులు కూడా కాలవాలండి బాగా. పెసరట్టు కాలిపోయిందండి. ఈ వేడివేడి పెసరట్టుకి చట్నీ వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. టమాటా పుదీనా చట్నీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ పెసరట్టు అండి ఇది. అద్భుతంగా ఉందండి టేస్ట్ అయితే.